హలో అండి, హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక మంచి విషయాన్ని మీకు షేర్ చేస్తాను అండి, స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా. అంటే కొందరికి షార్ట్ టర్మ్గా ఎప్పుడు పెట్టుకుంటే బాగుండు, అసలు మార్కెట్ ఎట్టుపోతుంది, నెక్స్ట్ 1 వీక్లో 2 వీక్స్లో 1 మంత్లో ఎక్కడి దాకా రాబోతుంది అని కొంచెం సందిగ్ధంలో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి అండ్ రెగ్యులర్గా ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా నేను చెప్పేది చాలా యూజ్ఫుల్ అవుతుందండి. సో వీడియో కంప్లీట్గా చూడండి. లాస్ట్లో మీకు అసలు నిఫ్టీ నెక్స్ట్ వీక్లో కానీ నెక్స్ట్ ఫ్యూ డేస్లో అసలు ఏ లెవెల్స్ని టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, దేన్ని బ్రేక్ చేస్తే మళ్ళీ మార్కెట్ పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఒకవేళ వరస్ట్ సినారీలో మార్కెట్ ఎక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ మీకు కంప్లీట్గా చెప్తాను. వీడియో కంప్లీట్గా చూడండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వద్దాము. మీకు చాలా మందికి తెలుసు, అంటే స్టాక్ మార్కెట్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి 100% యుఎస్ మార్కెట్ని ప్రపంచ మార్కెట్లో మొత్తం ఫాలో అవుతాయని తెలుసు. సో ఎందుకు ఫాలో అవుతాయి అంటే ప్రపంచ జీడిపిలో, వరల్డ్ జీడిపిలో ఒకప్పుడు యుఎస్ అనేది 40% కాంట్రిబ్యూట్ చేసేది. ఇప్పుడు అది 26%కి వచ్చింది. బట్ 26%కి వచ్చిందంటే అమెరికా గ్రో అవుతలేదని కాదు. కారణం ఏంటిదంటే మిగతా కంట్రీలు జీడిపిని కాంట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టినాయి. సో దానివల్ల అమెరికా యొక్క కాంట్రిబ్యూషన్ తగ్గింది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే అమెరికాలో ఉన్న కంపెనీలు చాలా పెద్దవి, చాలా పెద్దవి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ టోటల్ వాల్యూ వచ్చేసి 5 లక్షల కోట్ల చేంజ్ ఉంటుంది. అదే యుఎస్లో ఉన్న ఒక ఎన్విడియా కంపెనీ యొక్క స్టాక్ విలువ దగ్గర 490 లక్షల కోట్లు ఉంటుంది. సో మీరే అర్థం చేసుకోండి అవి ఎంత పెద్ద కంపెనీలు అన్నట్టు. మరి అదొక్కటే ఉందా? ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి యుఎస్లో. ఓకేనా. మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్కి మన ఇండియన్ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మరి దానివల్ల మన మార్కెట్స్ ఎందుకు రియాక్ట్ అవుతాయంటే అక్కడున్న ఈ పెద్ద కంపెనీలన్నీ మిగతా దేశాల్లో ఉన్న కంపెనీలకు కూడా బిజినెస్ని ఇస్తాయి. ఓకేనా. అంటే క్లౌడ్ బిజినెస్ కావచ్చు, చిప్స్ రిలేటెడ్గా కావచ్చు, సాఫ్ట్వేర్ రిలేటెడ్గా కావచ్చు, చాలా రిలేటెడ్గా బిజినెస్ ఇస్తూ ఉంటాయి. సో ఆ కంపెనీల మీద డిపెండ్ అయిన చాలా కంపెనీలు ఇండియాలో ఉంటాయి. ఇప్పుడు సపోజ్ టీసీఎస్ చూసుకున్నా, ఇది కూడా యూఎస్లో ఉన్న కంపెనీల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇట్లా అక్కడున్న కంపెనీల మీద ప్రతి దేశంలో ఉన్న కంపెనీలు, అంటే యూఎస్లో ఉన్న కంపెనీల మీద డిఫరెంట్ దేశాల్లో ఉన్న చాలా కంపెనీలు డిపెండ్ అయి ఉన్నాయి. సో అక్కడ ఏ మాత్రం క్రిసిస్ వచ్చినా, ఏ మాత్రం నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినా కంపెనీలవి అవి మిగతా అన్ని దేశాల మీద ఇంపాక్ట్ చూపెడతాయి. ఓకేనా. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ స్టాక్ మార్కెట్స్ ఎటు వెళ్తే మిగతా అన్ని స్టాక్ మార్కెట్లు దాని వెనకాల వెళ్తూ ఉంటాయి. సరే, మరి ఎప్పుడు యుఎస్ మార్కెట్ని పట్టించుకోవంటే ఎలక్షన్స్ టైంలో, ఇంకొకటి ఏంటంటే ఆర్బీఐ మీటింగ్స్ ఉంటాయి కదా, అదే సెంట్రల్ బ్యాంక్ మీటింగ్స్ ఉంటాయి కదా, ఏ దేశానికైనా కూడా సెంట్రల్ బ్యాంక్ మీటింగ్స్ ఉంటాయి కదా, అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అప్పుడు, బడ్జెట్ అప్పుడు, అలాంటి టైంలో మాత్రమే యుఎస్ మార్కెట్లని వేరే దేశపు మార్కెట్లు పట్టించుకో. కానీ ప్రతి టైం యుఎస్ మార్కెట్లని ఖచ్చితంగా ఫాలో అవుతాయి. దీన్ని మీకు లైవ్ చార్ట్తో మీకు చూపెడతా చూడండి. ఇది ఒక 1 మంత్ చార్ట్. ఇది US30 అని ఉంది కదా. యాక్చువల్లీ US30 అంటే డౌ జోన్స్ అండి. ఇది ఫ్యూచర్స్ కాబట్టి దాని నేమ్ US30గా రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ యాక్చువల్లీ ఏంటంటే డౌ జోన్స్. చూడండి అది ఎక్కడ ఉందో ఇది కూడా అక్కడనే ఉంటుంది, దానికి నియర్గానే ఉంటుంది. ఇప్పుడు మనకి నిఫ్టీ 50కి ఎట్లనో అది నిఫ్టీ లాగా రిఫ్లెక్ట్ అవుతుంది కదా మన నిఫ్టీ 50 ఇది నార్మల్ టైంలో. సో అదే విధంగా డౌ జోన్స్ కూడా అట్లనే ఉంటుంది. సో ఇప్పుడు మీకు 1 మంత్ చార్ట్ చూపెడుతుంది చూడండి, అంటే ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉందనేది ఒక 1 మంత్లో. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ లోయర్ లోస్ని బ్రేక్ చేసుకుంటూనే వస్తుంది ఎవ్రీ టైం. ఇది మొబైల్ కదా అండి, సో దీనిలో నేను ట్రెండ్ లైన్ గీయడానికి రాదు. బట్ మీరు చూడండి ఈ చార్ట్ని ఒకసారి గమనించండి, కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది. ఒకవేళ ఈ డౌన్ ట్రెండ్ అనేది బ్రేక్ అయిందని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే దగ్గర 46,000 అనేది బ్రేక్ చేసి దానిపైన ఒక 1 or 2 క్యాండిల్స్ వస్తే తప్ప మనం ఖచ్చితంగా అది బుల్లిష్ అని చెప్పి మనం అనుకోలేము. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఇప్పటికీ 100 barrel ఎబోనే ఉంది. క్రూడ్ ఆయిల్ అనేది 100 barrel ఎబో ఉన్నంతసేపు మార్కెట్లో కరెక్షన్ వస్తూనే ఉంటుంది. అంటే ఒక అన్సర్టినిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ మీదనే చాలా దేశాలు డిపెండ్ అయి ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగినాయంటే ఆటోమేటిక్గా అవి మిగతా అన్ని వస్తువుల ధరలను పెంచుతాయి. సో దానివల్ల అది చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది. ఎందుకంటే కొనేవాళ్ళు కొనరు, దానివల్ల చాలా కంపెనీలకి సేల్స్ పడిపోతాయి, చాలా లింకప్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూడండి కంప్లీట్గా లోయర్ లోస్ని బ్రేక్ చేసుకుంటూ వస్తుంది కదా. సో ఇప్పుడు ఇదే చార్ట్ని మిగతా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు ఫాలో అవుతాయని చెప్పినా కదా. చూడండి ఇప్పుడు మీకు డౌ జోన్స్ చూపెట్టిన అదే US30. సో ఇప్పుడు మన మార్కెట్ కూడా చూడండి, గిఫ్ట్ నిఫ్టీ సేమ్ అదే ప్రైస్ యాక్షన్ మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. చూడండి సేమ్ అదే ప్రైస్ యాక్షన్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా
మేబీ ఆ ప్రైస్ యాక్షన్ ప్రకారం చూసుకున్నా కూడా 23,000 మళ్ళీ 23,000 టచ్ చేయడము అట్లాంటివి ఏమైనా జరగచ్చు. బట్ మన నిఫ్టీ చార్ట్ చూస్తే మాత్రం ఓకేనా, దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే మొన్ననే ఎక్స్పైర్ అయిపోయింది కదా మంత్ ఎండ్ కూడా. సో నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆ 200 పాయింట్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, 150 to 200 పాయింట్స్. సో దానివల్ల మనం ఇంకొక 200 పాయింట్సే యాడ్ చేసుకుంటే 200 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ రోజుల్లో ఇప్పుడున్న ఈ యుద్ధ వాతావరణంలో ఒక్కోసారి నిఫ్టీతో సంబంధం లేకుండా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ అనేవి జరుగుతాయి. సో ఇప్పుడు మన నిఫ్టీ 50 చార్ట్ చూసుకుంటే ఇప్పుడు చూడండి, నేను చెప్పాను కదా, ఇప్పుడు చూడండి నేను ఎందుకు డౌట్ఫుల్గా ఉన్నా అంటే మళ్ళీ 23,000 దాకా మార్కెట్ వస్తుందా అంటే చార్ట్ మాత్రం అట్లా చూపెట్టట్లేదు. 22,000 చూపెడుతుంది మనకి. అంటే నెక్స్ట్ సపోర్ట్ అసలు ఏం సపోర్ట్ లేదు. ఒకవేళ మరి ఇది ఈ క్యాండిల్లో 50% సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నా కూడా మరి ఈ 22,300 దగ్గరనే సపోర్ట్ తీసుకోవాలి. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎప్పుడైతే మార్కెట్ ఒక రౌండ్ ఫిగర్కి దగ్గరగా ఉంటుందో, అంటే ఇప్పుడు 22,300 ఉంది కదా, సో అది 22,000ని టచ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. అంటే ఆ వీక్లో కనీసం అక్కడికి రావడానికైనా ట్రై చేస్తుంది. ఇంకేదైనా దానికి ఆపోజిట్గా న్యూస్ వచ్చినప్పుడు మాత్రం అడదిక్కు రౌండ్ ఫిగర్ అని టచ్ చేస్తుంది. అయితే 23,000 టచ్ చేయొచ్చు, అయితే 22,000 టచ్ చేయొచ్చు. కానీ 22,000ని టచ్ చేయడానికి మాత్రం హెవీ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నియర్గా ఉన్న టార్గెట్ కాబట్టి. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ మొత్తం రౌండ్ ఫిగర్నే టార్గెట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించండి, రౌండ్ ఫిగర్గా ఉన్న వాల్యూని టచ్ చేయడానికి మార్కెట్ ప్రయత్నిస్తూనే ఉంటుంది. మార్కెట్ అంటే వీళ్ళు పెద్ద ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్ దాన్ని అక్కడికి అటు సైడ్ పట్టుకెళ్తూనే ఉంటారు. అంటే దీనికి ముందు కూడా నేను వీడియోలో చెప్పాను, రౌండ్ ఫిగర్స్ దగ్గరగా ఉన్నప్పుడు మార్కెట్ దాన్ని టచ్ చేస్తుందని. ఇప్పుడు నిఫ్టీ అనే కదా, సెన్సెక్స్ కూడా అంతే. 77,600, 77,700 ఉన్నప్పుడు 78,000 పుట్ సైడ్ మార్కెట్ ఉంటే పుట్ సైడ్ ఉన్న రౌండ్ ఫిగర్ని, కాల్ సైడ్ మార్కెట్ ఉంటే కాల్ సైడ్ ఉన్న రౌండ్ ఫిగర్ని టచ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఈ ప్రైస్ యాక్షన్ చూస్తే 22,000 దాకా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ. అంతేకాకుండా మరి మార్కెట్ ఎప్పుడు మరి దీన్ని కంప్లీట్గా అంటే ఈ బేరిష్ ట్రెండ్ ఎప్పుడు అయిపోతుంది అంటే ఇప్పుడు మనకి ఈ చార్ట్ ప్రకారం చూసుకుంటే మనకి ఏం తక్కువ దగ్గర ఒక 23,350 అనేది స్ట్రాంగ్గా బ్రేక్ చేయాలి. ఇంకో క్యాండిల్ రావాలి దాని పక్కన, ఏది గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు మార్కెట్లో రివర్సల్ స్టార్ట్ అయిందని మనం అనుకోవచ్చు. ఓకేనా. ఇక మన యూఎస్ మార్కెట్కి వస్తే ఇప్పుడు మీరు చూడండి, ఈ ప్రైస్ యాక్షన్లో మళ్ళీ పైకి వచ్చింది మార్కెట్, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ ఉంది. అంటే ట్రెండ్ లైన్ ప్రకారం రెసిస్టెన్స్ ఉన్నది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మార్కెట్ నెక్స్ట్ లో అంటే ఆల్మోస్ట్ 44,700. ఇన్ కేస్ 44,700 కనుక బ్రేక్ చేస్తే యూఎస్ మార్కెట్లు మాత్రం ఇంకా మంచి ఫాల్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 43,500, 43,200 వరస్ట్ సినారియోలో. అంటే మీకు తెలుసు కదా, ట్రంప్ ఇవాళ ఒక మాట చెప్తాడు, దాన్ని రేపు కంటిన్యూ చేయడు, మళ్ళీ ఏదైనా ఇష్యూస్ వస్తాయి. సో అందుకే క్రూడ్ ఆయిల్ అనేది అసలు మొత్తానికి అంత పెద్ద రియాక్ట్ అయితే లేదు ఆయన ఎన్ని చెప్పినా కూడా. ఆ 100 బ్యారెల్ అనేది అసలు బిలో జస్ట్ ఇట్లా వస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు స్టార్టింగ్లో ఆయన మాటలు స్ట్రాంగ్గా తీసుకునే మార్కెట్స్, కానీ ఇప్పుడు రికవరీ కావడానికి మాత్రం అంత ఈజీగా అతని మాటల్ని నమ్మట్లేదు. ఓకేనా. ఒకవేళ ఇంకా నమ్మితే ఇరాన్ వాళ్ళు ఏమన్నా అంటే ఆ ఇరాన్ అధికారులు ఏమన్నా యుద్ధం స్టాప్ చేద్దామని మాట్లాడితే తప్ప మార్కెట్స్ అంత ఈజీగా రియాక్ట్ అయ్యేటట్లు లేవు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 5 year చార్ట్ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ ఎక్కడ తీసుకున్నది సపోర్ట్ యూఎస్ఐటీ 44,900, 800 దగ్గర తీసుకున్నది. కానీ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడున్న ఈ 2 క్యాండిల్ అని కూడా బ్రేక్ చేసింది, అంటే చిన్నగా. బట్ దాన్ని స్టాండర్డ్గా తీసుకోలేము, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అదే ఏరియాలో సపోర్ట్ తీసుకుంటుందని మనం అనుకోలేము. బట్ ఇంత పెద్ద స్ట్రాంగ్ క్యాండిల్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకో క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఖచ్చితంగా క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయని నేను చెప్తున్నా అంటే ఇక్కడున్న క్యాండిల్ అన్ని చూడండి, ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క మంత్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు 2026 స్టార్ట్ అయినాక ఇగో ఇది జనవరి క్యాండిల్, ఇది ఫిబ్రవరి క్యాండిల్, ఇది మార్చ్ క్యాండిల్. ఓకేనా. అంటే ఇక నెక్స్ట్ డే 12 దాటిన తర్వాత రేపు ఈ క్యాండిల్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. ఓకేనా. సరే, మరి ఈ క్యాండిల్ రెడ్గా క్లోజ్ కావద్దు, కనీసం ఒక హ్యామర్ లాగా రావాలి అంటే ఇక్కడ ఉంది కదా పెద్దది, ఇట్లా రావాలన్నా కూడా మార్కెట్లో ఇంకెంత అప్ సైడ్ వస్తుంది, అక్కడ దాకా వస్తుంది అంటే దగ్గర ఇంకా 1,400 పాయింట్స్ రైజ్ కావాలి మార్కెట్. 1,400 పాయింట్స్ అంటే ఇప్పుడు యూఎస్ఐటీ అంటే డౌ జోన్స్ 850 పాయింట్స్ ఉంది కదా, 2,200 పాయింట్స్ దాకా రైజ్ కావాలి. రైజ్ అయితే అప్పుడు ఈ క్యాండిల్ అనేది బులిష్గా కూడా చూడొచ్చు మనం. మీరు ఇక్కడ చూడండి, ఖచ్చితంగా అది గ్రీన్లోనే ఉంటేనే అది హ్యామర్ లాగాని కాదు. ఒక మంచి క్యాండిల్ అంటే ఒక మంచి లాంగ్ టైం ఫ్రేమ్ క్యాండిల్
ఒక హ్యామర్ లాగా వచ్చి అది రెడ్ కలర్లో ఉన్నా కూడా మార్కెట్ పైకి రావడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే అక్కడ నుండి మార్కెట్ అంత లెవెల్కి పట్టుకొచ్చారంటే అది బులిష్. చూడండి మీరు ఇక్కడ రెడ్ ఉంది, పైకి వచ్చింది మార్కెట్. కానీ ఇంకొకటి ఏంటంటే ఏదో అట్లా ఉంది అని చెప్పి కాదు, కానీ అది ఒక మంచి సపోర్ట్ ఏరియా నుంచి వస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు మనకి డౌ జోన్స్ కూడా మీరు చూడండి, ఆల్మోస్ట్ 43,500, 44,000 అంటే వరస్ట్ సినారియోలా ఏదన్నా యుద్ధం ఇట్లనే కంటిన్యూ అయితే 40,000 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు అర్థమైంది కదా, మన మార్కెట్ మాత్రం పైకి వెళ్ళాలంటే మాత్రం 23,500ని బ్రేక్ చేయాలి కంప్లీట్గా. అంటే ఇక మంచి రివర్సల్ వచ్చిందని మనకు అర్థం కావాలంటే 23,500 బ్రేక్ చేయాలి. అండ్ ఇప్పుడు యూఎస్ మార్కెట్లో కూడా మంచి రివర్సల్ స్టార్ట్ అయింది. ఓకే, ఇక మార్కెట్ పైకి వెళ్తుందని మనకు కన్ఫర్మేషన్ రావాలన్నా కూడా దగ్గర 46,700, 800 పైన క్లోజ్ అయ్యి కనీసం అక్కడ కొంచెం సస్టైన్ అయ్యి ఇంకో గ్రీన్ క్యాండిల్ కనుక వచ్చిందంటే ఇక కంప్లీట్ రివర్సల్ అనేది స్టార్ట్ అయినట్టు. బట్ ఈ బ్రేక్అవుట్లని ఇప్పుడున్న టైంలో మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఏ మాత్రం మళ్ళీ ఏదన్నా చిన్న యుద్ధానికి సంబంధించిన ఏమన్నా వచ్చినా కంప్లీట్గా మళ్ళీ లోయర్ని బ్రేక్ చేస్తాయి, ప్రీవియస్ లోన్ బ్రేక్ చేస్తాయి. సో జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. లాంగ్ టర్మ్ చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో మన నిఫ్టీలో ఒక 10-15 వరకు కరెక్షన్ వచ్చింది కదా. సో ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ కొద్ది రోజుల వరకు మళ్ళీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. బట్ ఎవరైతే షార్ట్ టర్మ్ చేస్తారో సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ చేసే వాళ్ళు మాత్రం మీరు ప్రతి 15-20%కి మీరు యాడ్ చేసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మనం మాత్రం ఎట్టి పరిస్థితులలో అట్లా యాడ్ చేసినప్పుడు ఎగ్జిట్ అనేది కావద్దు. ఇంకా మంచి ఫాల్స్ వస్తాయి, ఆ ఫాల్స్లో యాడ్ చేసుకోవాలి తప్ప తీయకూడదు. తీసి లాస్ వచ్చిందని బాధపడద్దు. ఒకసారి మనం మ్యూచువల్ ఫండ్లో పెట్టినా ఏదైనా నిఫ్టీ 50 స్టాక్లో పెట్టినా దాని రిలేటెడ్గా వరస్ట్గా న్యూస్ అవుతుంది తప్ప మనం దాని నుంచి బయటికి రావద్దు. ప్రతి 3 monthsకి ఒకసారి ఆ రిజల్ట్స్ని మనం మంచిగా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఒక స్టాక్ అయినా ఒక మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా ఏది పెట్టినా కూడా మనం ఖచ్చితంగా పెట్టిన దాని గురించి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వారానికో 15 రోజులకో నెలకు ఒక్కసారి అయినా చూసుకుంటూ ఉండాలి కనీసం. ఇంకోటి ఏంటంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నవాడు దాంట్లో పెడితే మీరు కొంచెం బేఫికర్గా ఉండొచ్చు. అంటే ఊకే 15 రోజులు 20 రోజులకు కాకపోయినా కూడా క్వార్టర్లీ మీరు రిజల్ట్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు గమనించుకుంటుంటే అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఎవరైతే సర్చ్ చేస్తూ ఉంటారో మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఏదో ఒక రోజు నేను ఈరోజు చెప్పిన విషయాలు మీకు యూజ్ అవుతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video.